నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. లాట్ ఆఫ్ అవేర్‌నెస్ ఇప్పుడు పెరిగింది అబౌట్ సెమెన్ ఫ్రీజింగ్. సో, స్పర్మ్ శాంపిల్ ఫ్రీజింగ్ గురించి గూడా చాలా మంది వస్తున్నారు అండ్ చాలా మందికి మనం అడ్వైస్ చేస్తున్నాము. సో, స్పర్మ్ శాంపిల్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? సో, నార్మల్‌గా మనము మన ఇంట్లో రెఫ్రిజిరేటర్‌లో ఎలా అయితే థింగ్స్ స్టోర్ చేస్తామో, అప్పుడే మనం యూజ్ చేయకుండా ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దెమ్ ద నెక్స్ట్ డే ఆర్ మేబీ 2 డేస్ లేటర్ మనం రెఫ్రిజిరేటర్‌లో ఫ్రీజ్ చేసుకుంటాం. వై? అవి అంతే ఫ్రెష్‌గా మెయింటైన్ అయ్యి నెక్స్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలనుకునేంత వరకు అదే ఫ్రెష్‌నెస్‌తో ఉండాలి కాబట్టి వి రెఫ్రిజిరేట్ దెమ్. ఇదే కాన్సెప్ట్ మన స్పర్మ్స్ అండ్ ఎగ్స్‌కి కూడా యూజ్ చేయొచ్చండి. సో, దిస్ ఈస్ కాల్డ్ సెమెన్ ఫ్రీజింగ్. స్పర్మ్ శాంపిల్‌ని ఫ్రీజ్ చేస్తే సెమెన్ ఫ్రీజింగ్ అంటారు. అండ్ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేస్తే ఊసైడ్ ఫ్రీజింగ్, ఊసైడ్ పెట్రిఫికేషన్ అంటారు. లేదా సోషల్ అంటే కొంతమంది ఏంటంటే నాట్ జస్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ కోసం కాకుండా ఫర్దర్ ప్లానింగ్ కోసం కూడా మనం ఇప్పుడే కొంతమంది ఎగ్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వెంటనే వస్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది కాబట్టి దే విల్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్ బిఫోర్ వాళ్ళు ఏజ్ అవ్వక ముందే వాళ్ళ మంచి ఏజ్ లో ఉన్నప్పుడు ఎగ్ కౌంట్ బాగున్నప్పుడు ముందే వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకుంటారు అనమాట. సో ఇలా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. సో లెట్ మీ టాక్ అబౌట్ సెమెన్ ఫ్రీజింగ్ ఫస్ట్. స్పర్మ్ శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకున్న స్పర్మ్ శాంపుల్ మళ్ళీ వాడితే బాగుంటుందా? ఫస్ట్ క్వశ్చన్. 100% స్పర్మ్ శాంపుల్ బాగుంటుందండి. మీకు ఎలాంటి రకమైన డౌట్ అవసరం లేదు. కొన్ని ఇయర్స్ తరబడి మనం స్పర్మ్ శాంపుల్ ఫ్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఒక కపుల్ ఉన్నారు. హస్బెండ్ ఎవ్రీ టైమ్ అబ్రాడ్ లోనే వర్క్ చేస్తారు. వైఫ్ మాత్రం ఇండియాలో ఉందనుకోండి. హస్బెండ్ ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ 2 years దాకా వీసా లేదు. అంతవరకు షీ మేబీ ఆల్రెడీ 34 or 35. 2 years తర్వాత వచ్చేసరికి తిన ఎగ్స్ మొత్తం జీరో అయిపోతాయి, ఆర్ హెల్దీగా ఉండవు, ఆర్ క్వాలిటీలో తగ్గిపోతాయి. సో ఇలాంటప్పుడు 2 years తను వెయిట్ చేయడం కరెక్టా? కాదు కదండి. సో హస్బెండే తను వచ్చినప్పుడు ఒక 2 to 3 శాంపిల్స్ ఫ్రీజింగ్ లో పెట్టుకుని వెళ్ళారంటే మనము వీ కెన్ హెల్ప్ హర్ గెట్ ప్రెగ్నెంట్. సో ఇది ఎట్లా అంటే స్పర్మ్ శాంపిల్ హస్బెండ్ ది ఫ్రీజ్ చేస్తాము. మంచి కౌంట్ మోటిలిటీ ఉన్న స్పర్మ్స్ ని మనం సపరేట్ గా ఐడెంటిఫై చేసి వాటిని ఒక వయల్లో ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటదండి, దాంట్లో స్పర్మ్ శాంపిల్స్ పెట్టి లిక్విడ్ నైట్రోజన్ దాంట్లో ట్యాంక్ లో ఫ్రీజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ -196 degrees చల్లగా ఉంటది. సో అంత చల్లగా పెట్టిన దాంట్లో స్పర్మ్ అంతే ఫ్రెష్ గా, అంతే న్యూక్లియస్ ఎలా ఉన్నా, దాని మార్ఫాలజీ ఎలా ఉన్నా, దాని డిఎన్ఏ అప్పుడు మనం ఫ్రీజ్ చేసిన టైంలో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అదే రకంగా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ శాంపుల్ ని మీరు 3-4 years తర్వాత వచ్చి స్పర్మ్ శాంపుల్ బయటికి తీసి మళ్ళీ మనం మెల్ట్ చేస్తాం కదండి, ఎగ్జాక్ట్లీ ఫ్రీజ్ చేసిన టైంలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దిస్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద ల్యాబ్. ల్యాబ్ లో ఎయిర్ క్వాలిటీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత మంచి ఫెసిలిటీ ఉంది, దాన్ని బట్టి డిఫరెంట్ ల్యాబ్స్ కి డిఫరెంట్ ఉంటది అనమాట. సో అవర్స్ ఇస్ ద వరల్డ్ క్లాస్ ల్యాబ్ కాబట్టి మనలో స్పర్మ్ ఫ్రీజింగ్, ఊసైడ్ ఫ్రీజింగ్ అన్ని కూడా చేస్తున్నాము. సో ఇలాంటి కపుల్, దూరంగా ఉంటున్న కపుల్, వాళ్ళు హస్బెండ్ లేకుండా కూడా షీ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్. సో అదొకటి. ఇంకా కొంతమందికి టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అని, లేదా వాళ్ళు ఏదో టెస్టిక్యులర్ క్యాన్సరే కాకుండా వాళ్ళకి ఇంకేదో మేల్స్ లో లంగ్ క్యాన్సర్ అనో వేరే క్యాన్సర్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే చేయడానికి లేదు. క్యాన్సర్ ఉంది అని తెలిసిందంటే వెంటనే వెళ్ళి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అవి చాలా హై డోసెస్ ఉన్న డ్రగ్స్, తర్వాత కొంచెము సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న డ్రగ్స్ అనమాట, క్యాన్సర్ కీమోథెరపీకి తీసుకునే. సో ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల, ఈ ఇంజెక్షన్స్, కీమోథెరపీ తీసుకోవటం వల్ల, రేడియేషన్ కానివ్వండి అదైనా పని, సో ఇవన్నీ తీసుకుంటే మన ఉన్న స్పర్మ్స్ కూడా డెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో క్యాన్సర్ సెల్స్ తో పాటు కొన్ని నార్మల్ సెల్స్ కూడా చనిపోతాయి. అందుకనే హెయిర్ లాస్ అవ్వటము ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఎందుకు? క్యాన్సర్ కీమోథెరపీలో క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, యాక్టివ్ గా ఉన్న సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. సో స్పర్మ్స్ బాగా డ్యామేజ్ అవ్వచ్చు. సో కీమోథెరపీ మొత్తం అయిపోయాక వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేశారనుకోండి, స్పర్మ్ కౌంట్ 0 ఉండే అవకాశాలు ఉంటాయి. సో వాట్ వీ డూ ఇస్, కీమోథెరపీకి వెళ్లే ముందే జస్ట్ మన దగ్గర ఒక 1 or 2 శాంపిల్స్ సేమ్ డే అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, 1 day గ్యాప్ ఇచ్చి 1 day అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. శాంపిల్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే హీ కెన్ హ్యాపీలీ అండర్గో ద కీమోథెరపీ
తన కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ మీద, లైఫ్ మీద, వన్స్ క్యాన్సర్ ఇస్ క్యూర్డ్ యూ హ్యావ్ హోప్ ఆన్ యువర్ లైఫ్. సో అలాంటి టైంలో మనం ప్రెగ్నెన్సీని వాళ్ళ ఫ్రీజ్ చేసుకున్న స్పర్మ్ శాంపుల్ కి యూజ్ చేయొచ్చు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఫ్రీజ్ చేసుకుంటే మీరు అన్నెసెసరీ డోనర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీ బయోలాజికల్ డిఎన్ఏ తోటి, మీ జెనెటిక్స్ తోటి ఒక బేబీని మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సెమెన్ ఫ్రీజింగ్. ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఎందుకు చేసుకోవాలి అని. సో ఫ్యూ పీపుల్ ఫీమేల్స్ లో కూడా ఎండోమెట్రియోసిస్ అని, ఫీమేల్స్ లో కూడా క్యాన్సర్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళందరూ లేదా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది సింగిల్ మదర్స్ ఉంటారు, డివోర్స్డ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే వాళ్ళ పార్ట్నర్ దొరికే వరకు వాళ్ళకి ఎగ్స్ ఉండాలని బాడీలో మనం చెప్పలేం కదండి. ఎగ్స్ కెన్ డిప్లీట్ ఎనీ టైం. సో ముందే ఇలాంటి వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో గుడ్ ల్యాబ్ కండిషన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ అబౌట్ semen freezing and egg freezing. Thank you.